మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం మాటెగాం గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. భారతదేశం అంటేనే రైతే రాజుగా ఉన్నటువంటి దేశంగా మనం చెప్తా ఉంటాము. దాంతో పాటు జై జవాన్ జై కిసాన్ అనే మంచి నినాదంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాము. భారతదేశానికి అసలైన వెన్నుముక అంటే రైతే అని మనం చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఏదో ఎన్నో సార్లు ఇక్కడ ప్రభుత్వాలు మారినప్పటికీ రైతుల బతుకులు మాత్రం మారడం లేదని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందికి రుణమాఫీ జరిగిన అప్పుడు కూడా చాలా మందికి కూడా కొందరికైతే జరగలేదు. ఇప్పుడు కూడా ఈ మారిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులైతే ఎన్నో ఆశలు పెట్టుకొని అయితే ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం ఇంకా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రుణమాఫీ కాని వాళ్ళ గురించి సుమన్ టీవీ ఒక ప్రత్యేకమైన కథనం అయితే సిద్ధం చేస్తా ఉంది. ఇప్పుడు ఈ రుణమాఫీ కాని వాళ్ళ రైతుల బాధల గురించి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తా ఉంది. ఒకసారి రైతులకు అడిగి తెలుసుకుందాం వాళ్ళ రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలేంటో, దాంతో పాటు ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. ఒకసారి శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా ఇంకా రుణమాఫీ కాలేదంట. ఒకసారి ఈ కాకపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మొదటగా సుమన్ టీవీ వారికి నమస్కారం. ఇక్కడ రైతుల దగ్గరికి వచ్చి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి వినిపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సుమన్ టీవీకి. ఎందుకంటే ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని అనుకున్నారు ప్రభుత్వం. 2 లక్షల కంటే పైగా ఉన్న వారి డబ్బులు కట్టిన తర్వాతనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని అంటున్నారు. కాకపోతే రైతుల దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక కుటుంబానికి 2 లక్షలు చేస్తామన్నారు కాబట్టి 2 లక్షలు మీ వంతు ప్రభుత్వం వంతు మీరు రుణమాఫీ చేస్తే తర్వాత మిగతాయి అట్లనే కంటిన్యూగా మేము ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వడ్డీ కట్టుకుంటా కొత్తగా రుణమాఫీ 50,000 ఉన్న వాళ్ళకు ఇంకా 10,000 పెంచుతూ 1,60,000 ఇట్లా పెంచుతూ పోతున్నారు. కాబట్టి ఒక కుటుంబానికి 2 లక్షల కంటే ఎక్కువ ఉంటది. కాబట్టి అందుకోసం ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకి కూడా 2 లక్షలకు దాకా రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి కుటుంబానికి అవి పైనుంచి కట్టకున్నా కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. అది కూడా విడతల వారీగా చేస్తామని చెప్పింది. అయితే దానిపైన ఉన్న వడ్డీ ముందు చెల్లిస్తేనే ఇది రుణమాఫీ చేస్తామని క్లియర్ కట్‌గా చెప్పింది. ఈ నిబంధనల గురించి మీకు తెలియకపోవడానికి కారణాలేంటి? మరి ముఖ్యంగా ఇక్కడ లోకల్‌గా ఉన్న ఈ వ్యవసాయ అధికారులు గాని వీళ్ళు మీకు ఈ విషయం గురించి మీకు చెప్పలేదా? మాకు ఏయో మేడం గారు చెప్తున్నారు 2 లక్షలకు పైన ఒక కుటుంబానికి 2 లక్షలకు పైన ఉంటే మిగతాయి కడితేనే రావడం జరుగుతుంది, మాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 2 లక్షలకు పైన ఉన్నాయి మీరు కట్టేసుకోండి, మీ లిస్టు రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఎందుకోసం అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉండయి కాబట్టి మీరు 2 లక్షలు అయితే ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు చేసేయండి. తర్వాత ఎవ్రీ ఇయర్గా మేము కంటిన్యూగా ఎట్లయితే వస్తుందో అట్లా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక 3 లక్షలు ఉంటే ఒక ₹1,00,000 తేవాలంటే ఇంకా అక్కడ ఒక దళారి దగ్గరికి ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయి మనం డబ్బులు తీసుకొని కట్టాల్సిందే. ఎవరి దగ్గర కూడా ఇప్పుడు డబ్బులు ఉండయి. ప్రతి ఒక్క పంట పెట్టుబడికే డబ్బులు సరిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఏ రైతు దగ్గర కూడా ₹1,00,000 ఉండయి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, చెయ్యండి. కాకపోతే ఇది ఒక నిబంధనను తీసేయండి. 2 లక్షలు మీరు రుణమాఫీ చేయండి. అది చాలా గొప్ప కార్యక్రమం. తర్వాత 2 లక్షలకు పైన ఏదో మీరు కట్టాలనుకుంటున్నారో ఆలోచనలు అవి కొద్దిగా మానుకోండి. మీ సలహాలు సూచనలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళు మంత్రుల సలహా సహకారాలు తీసుకొని ప్రతి ఒక్కటి మనం ఒంటెద్ది పోకడ కాకుండా అందరి సలహాలు తీసుకొని కొద్దిగా రైతు పక్షంగా మీరు చేస్తామని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏదైతే అదే అనుకుంటున్నారో ఇది ఒక నిబంధన తీసేస్తే చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటే డబ్బులు ఉండయి. ఇప్పుడు మీరు ₹1,00,000 కట్టిన తర్వాతనే చేస్తామంటున్నారు కాబట్టి అది కొద్దిగా సాధ్యం కాదు. ప్రతి ఒక్క రైతు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ప్రభుత్వాన్ని మీకు కోరుకునేది ఒకటే సుమన్ టీవీ ద్వారా. సుమన్ టీవీ మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ సూచన మీరు చేరవేయాలని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా. సుమన్ టీవీ ధన్యవాదాలు. సుమన్ టీవీకి ధన్యవాదాలు. నా పేరు మామూల లక్ష్మణ్. నాకు 1,25,000 మాత్రమే ఉన్నది లోను.
అయినా మాఫీ కాలేదు. ఎందుకు కాలేదని బ్యాంక్ వాళ్ళని పోయి అడిగితే నీకు రేషన్ కార్డు ఉన్నదా అని అడుగుతున్నారు. మరి నాకు రేషన్ కార్డు లేని మాట వాస్తవం. ఎందుకు లేదు అని అనేసరికి ఎందుకు లేదంటే ఒకప్పుడు ఆహ్, నాకొక ప్రైవేట్ బస్సు ఉండే. ఆ బస్సు ఉన్న కారణంగా అప్పటి గవర్నమెంట్ కొట్టివేసింది. ఇప్పుడు బస్సు గూడా లేదు. అది గూడా పోయింది గానీ మళ్ళీ కొత్తగా రేషన్ కార్డ్ ఇస్తలేరు. సరే అప్లై చేసుకున్నాం కొత్తగా రేషన్ కార్డు. కానీ రేషన్ కార్డ్ లేని నాకిచ్చింది వ్యవసాయ భూమి పట్టా చూసి ఇచ్చిండ్రా? లేకుంటే రేషన్ కార్డ్ చూసి ఇచ్చిండ్రా? నాకది గావాలా. ఒకవేళ రేషన్ కార్డ్ చూసి ఇస్తే నాకెందుకు ఇచ్చిర్రు మరి? ఇయ్యకుండి. ఇంకోసారి ఎప్పుడు మీ బ్యాంకులకు గూడా రానీయకుర్రి. రేషన్ కార్డ్ ఉంటేనే లోపలకు చొరవనీయండ్రి. పట్టా పాస్ పుస్తకం ఎందుకు అడుగుడు మీరు? పట్టా పాస్ పుస్తకంతోటి అవసరమేమున్నది? రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకే లోన్‌లియ్యండ్రి. ఆళ్ళకే మాఫీ చేయండ్రి. నాకు ఇచ్చుడెందుకు? మాఫీ చేయకపోవడం ఎందుకు? రేషన్ కార్డుకు అప్లై ఎందరో మంది అప్లై చేసుకున్నారు. ఓళ్ళకి ఇస్తలేరు కదా! 10 ఏళ్ల నుంచి ఆ కేసీఆర్ కార్డ్ కూడా పెట్టలే కదా! మరి రేషన్ కార్డ్‌ని ఇప్పుడు ఏడికెళ్ళి తేలా? ఇకపోతే మా అబ్బాయికి కూడా రాలేదు. మా అబ్బాయికి ఒక 50,000 లోన్ ఉన్నది. అతను ఒక గవర్నమెంట్ సర్వెంట్ వాస్తవంగా 48,000 సాలరీ. 50,000 లోపల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పిండ్రు. 48,000 ఉన్నది అతనికి. అయినా కూడా రాలేదు. ఇది ఎంతవరకు సమంజసం? ఇద్దరు కలిపితే కూడా 1,75,000 అట్లా కూడా. కేవలం ఒక రేషన్ కార్డ్ లేదన్న బాధ నేపంతోటి లోన్ మాఫీ చేయకపోవడం ఎంతవరకు సమంజసం? మరి ఎలాగైనా సరే మాకు మాఫీ చేయగలరని మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి అయితే అందరికీ ఇస్తామని చెప్పిండు కదా! రేషన్ కార్డ్‌తో సంబంధం లేదని చెప్పిండ్రు. మరి బ్యాంక్‌లో అయితే రేషన్ కార్డ్ అడుగుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? నువ్వేదో కొందరికిచ్చి సగం మందికి కూడా ఇయ్యలేదు. పేపర్‌లో చూస్తే నిధుల విడుదల అందులో సగం కూడా లేదు. మరి మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అందరికి? అంటే ఆ సగం మందికి ఇస్తున్నట్టు కదా! అంటే మిగతా సగం మందికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇస్తలేరు. ఇది మోసం, దగావు. ఆ కేసీఆర్ కూడా కొందరికే ఇచ్చిండు అప్పుడు కూడా. అప్పుడు కూడా మాకు కొందరికి డబ్బులు అప్పుడు కూడా మాపైంది, ఇప్పుడు కూడా మాపైంది. మాకు అప్పుడు కూడా కాలేదు, ఇప్పుడు కూడా కాలేదు. అది కేవలం ఒక రేషన్ కార్డ్ నేపంతోటి ఇంత మాకు నష్టపరిస్తే ఎంతవరకు సమంజసం అని సుమన్ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి ఖచ్చితంగా చెప్పిండు కదా! అందరికి ఇచ్చేస్తామని. మరెందుకు ఇయ్యలేదు? మాకు ఎందుకు రాలేదు? ఎట్టి పరిస్థితుల్లో మాకు రావాల్సిందే. సార్ అయితే మంచి పాయింట్ రైజ్ చేశాడు. లోన్ ఇచ్చేటప్పుడు రేషన్ కార్డ్ నిబంధన లేకుండా లోన్ ఇచ్చినప్పుడు, రుణమాఫీకి మాత్రం రేషన్ కార్డ్ నిబంధన ఎందుకు అని సార్ సుస్పష్టంగా ఇక్కడ అడుగుతా ఉన్నాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉందనే మేము అనుకుంటున్నాం. రాలేదు సార్. మరి రుణమాఫీ అయితే రాలేదు. ఈసారికి 2 మట్ల పోయొచ్చిన బ్యాంకుకు రాలేదు. ఇంతవరకు రాలేదు. వస్తాయని అంటుండు. మళ్ళా మూడో విడతలోకి వస్తది అన్నాడు సారు. అంతే. అయితే దానికి మిత్తి కడితేనే వస్తాయని చెప్పారు కదా! మరి మిత్తి కట్టినావా నువ్వు ముందు? మిత్తి కట్టినా సార్. 9,400 కట్టినా. అయితే మర్ర వస్తాయి అని అన్నాడు బ్యాంకు సార్. మిత్తి కట్టిన తర్వాత కూడా ఎందుకు రాలేదంటున్నారు మరి? మిత్తి కట్టిన తర్వాత ఇక రాలేదు సార్. మేము ఇక పోయినాము దానికి గాని రాలేదు. పోతే నీకు బ్యాంక్ ఆఫీసర్ ఏమన్నాడు నీకు? ఇప్పుడు మర్ర విడతలోకి వస్తాయి అని అన్నాడు. అన్నాడా? ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? 3 ఎకరాల 9 గుంటలు. 3 ఎకరాలు 9 గుంటలు ఉన్నదా? మరి ఈ విషయం మేడంకి అడిగినరా మీరు ఇక్కడ ఏవో మేడం? అడిగినాము. వస్తాయని అన్నాడు. ఇదేంది ఇది? బ్యాంకులో రసీదు ఇచ్చిండు. ఇదండి పండరి గారు అయితే తనకు లోన్ తీసుకున్న తర్వాత దానికి వచ్చిన మిత్తి అంటే వడ్డీ, ఆ వడ్డీ కూడా చెల్లించడం జరిగింది. అయినా కానీ కూడా అతనికి ఇంకా రుణమాఫీ కాలేదని వాపోతా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రైతులకు రుణమాఫీ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. తప్పకుండా సార్ మీ ఈ రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలు ఏంటో మాకు చెప్పారు మీరు. తప్పకుండా మీ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. చేయండి సార్. ఇప్పుడు ఈ రుణమాఫీ గురించి చర్చించడానికి పోతన్న గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి పోతన్న అడిగి తెలుసుకుందాం దీనికి గల కారణాలు ఏంటో. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. సుమన్ టీవీ గారికి స్వాగతం, సుస్వాగతం. రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నందుకు, వారి సమస్యలు తెలుసుకున్నందుకు సుమన్ టీవీ వారి బృందానికి వారికి స్వాగతం.
సార్ ప్రభుత్వం వచ్చిన ఏర్పడిన వెంటనే రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన తెచ్చారు. కానీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ సరిగ్గా జరగలేదు. రైతులు బ్యాంకు చుట్టూ తిరిగి, తిరిగి చాలా అవస్థలు పడుతున్నా గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేక చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ప్రభుత్వం తొందరనే ఒక నిర్ణయానికొస్తే మంచిగుంటది. నేను కూడా చాలా సార్లు బ్యాంక్‌కెళ్ళా సార్. మాకు ఇంతకుముందు కేసీఆర్ హయాంలో గూడా రూ. 99,999 పెట్టిండు గానీ కేసీఆర్ ప్రభుత్వం గూడా మాకు గాలేదు రుణమాఫీ. అప్పుడు గాలేదు. ఇప్పుడు గూడా మాకు ఆ లిస్ట్‌లో థర్డ్ లిస్ట్‌లో పేరు గూడా రాలేదు సార్. మరి దీని గురించి విచారణ ఎవరికి అడగాలనేది సందేహంలో మేమున్నాము. మాకు దీని గురించి ఒక టోల్ ఫ్రీ నంబర్ గాని, ఒక హెల్ప్ లైన్ నంబర్ గాని, ఒక అధికారి గాని నియమిస్తే రైతుల సమస్యలు తొందరగా సాల్వ్ అయితాయి సార్. దీని గురించి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు రైతు భరోసా గురించి కూడా ఒకసారి. సార్ రైతు భరోసా అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఖరీఫ్ సీజన్ పంట పెట్టుబడికి సాయంగా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఏముంటుండే కరెక్ట్ జూన్ స్టార్టింగ్‌లో పెట్టుబడి సాయానికి రైతుకు ఎలాంటి వడ్డీ వ్యాపారి దగ్గరికి పోకుండా ఒక ఉద్దేశంతోని ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధు పేరుతోని కేసీఆర్ హయాంలో జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇంకా రైతు భరోసా గురించి సరైన స్పష్టత లేక ప్రభుత్వం నుంచి సరైన వివరణ రాక రైతులు వడ్డీ వ్యాపారులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దాంతోని రైతులు వాళ్ళ ఆర్థిక స్థితి కరెక్ట్ లేక సి పంటలు సరిగ్గా పండక, వాతావరణం కరెక్ట్ అనుకూలించక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇచ్చి ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ఇప్పుడు రాబోయే రబీ సీజన్ కూడా సంబంధించి వెంటనే రైతు భరోసా నిధులను అంటే రైతుల ఖాతాలో వేయగలరని సుమన్ టీవీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్. ప్రభుత్వం ఈ రుణమాఫీ కాని వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి రుణమాఫీ కాని రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పేసి, లేదా ఎక్కడైతే సమస్య జరిగిందో ఆ సమస్యని పరిష్కరించి మొత్తానికి రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం.